పల్లె పోరుకు నగారా మోగింది. ఎప్పుడెప్పుడు అనంత ఎదురు చూస్తున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దసరా తర్వాత అసలు సిసలు పొలిటికల్ ధమాకా మొదలు కాబోతోంది. ఇంతకీ ముందుగా ఏ ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్ని దశల్లో పోలింగ్ ఉంటుంది, ఫలితాలు ఎప్పుడు అనే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మిగతా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ ఉంటుంది. సర్పంచ్తో పాటు వార్డు మెంబర్ ఎన్నికలు 3 విడతల్లో జరుగుతాయి. తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహించనుంది ఈసీ. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు జరగనుంది. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్ఈసీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లోని 565 మండలాలకు సంబంధించిన 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణి కుముదిని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 1,12,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతోంది ఎస్ఈసీ. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,00,000 కాగా అందులో పురుషులు 81,65,000, మహిళలు 85,36,770 ఉన్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. రిజర్వేషన్లకు సంబంధించి ఆదివారమే గెజిట్లు విడుదల చేసినట్లుగా వివరించారు. అన్ని జిల్లాలు, మండలాల్లో రిజర్వేషన్ల ఖరారు జరిగిందన్నారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్టు తెలిపారు.